బ్లాక్ కలర్ అండి. ఇది కాంట్రాస్ట్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కాకుండా కొంచెం ఒక టైప్లో, అంటే అవడానికి బ్లాక్ పైన కాంట్రాస్టే, కానీ పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ కాకుండా ఒక చిన్న ప్రింట్ ఇచ్చారు. ఒకవేళ చిన్న డిజైన్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలా తీసుకోవచ్చండి. శారీ అంతా బ్లాకే, పళ్ళు కూడా బ్లాకే, బోర్డర్ కూడా బ్లాక్లోనే వస్తుంది. బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారండి. అంటే శారీలో వచ్చిన ప్రింట్ కలర్లో ఇచ్చి చిన్న డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా 2 షేడ్స్లో ప్రింట్ వస్తుందండి. ఇట్లా హారిజాంటల్గా షేడ్స్ మారుతూ ఉంటాయి. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. సీ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. సీ గ్రీన్కి బ్లూ, గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్, ఈ 3 కలర్స్తోనూ ప్రింట్ అనేది వచ్చింది. ఫ్లోరల్ ప్రింట్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. పళ్ళులో వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. అలాగే బోర్డర్ అయితే వీవింగ్ బోర్డర్ అండ్ ప్రింటెడ్ బోర్డర్ రెండూ వస్తాయి. గ్రే కలర్లో బోర్డర్ ఉంటుందండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి సూపర్ నెట్లోనే ఇంకొక టైప్ ఫ్యాబ్రిక్ కదా ఇది శారీ, అదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కూడా వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. చీరకి ఏ బోర్డర్స్ అయితే వచ్చాయో ప్రింటెడ్ బోర్డర్, వీవింగ్ బోర్డరు, అవి రెండు బ్లౌజ్కి కూడా వస్తాయండి. క్రీమ్ కలర్ ఫ్రెండ్స్. క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. ఎంత బాగుందో అసలు. బోర్డర్లో వచ్చేసి పీచ్ కలర్ పైన క్రీమ్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. బ్లౌజ్ చూపించినామా, ఇదిగోండి క్రీమ్ కలర్ బ్లౌజు, అక్కడక్కడ డాలర్ బుటీ వచ్చింది. అలాగే బోర్డర్లో కూడా శారీలో వచ్చిన బోర్డరే వచ్చింది. సూపర్ ఉంటుంది ఇది ఈ శారీ అయితే అసలు. ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పాటుగా బోర్డర్లో పళ్ళులో చిన్నగా జామెట్రికల్ డిజైన్ కూడా వచ్చింది. శారీ అంతా మాత్రం ఇదే విధంగా ఉంటుందండి. బోత్ సైడ్స్ జామెట్రికల్ ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ బోర్డరు, దాని తర్వాత చిన్న ప్లెయిన్ బోర్డరు బ్రౌన్ కలర్లో వస్తుంది. శారీ అంతా మాత్రం పూల తోటలాగా ఈ పువ్వుల ప్రింటే ఉంటుంది. ఎంత అందంగా ఉందో కదండి. ఇది కూడా లైట్ బేబీ పింక్ అనమాట. లైట్ బేబీ పింక్ మీద ఎంబ్రాయిడరీ మోటివ్స్, పళ్ళులో వచ్చేసి ఒత్తుగా ఉన్నాయి చక్క దగ్గరగాను. అలాగే ఫుల్ లెంగ్త్ వరకు వచ్చాయండి. శారీకి 3 వైపులా కూడా ఈ లేస్ బోర్డర్ అనేది అటాచ్ చేసింది. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ బుటాలు అనేవి శారీ అంతా కూడా షోల్డర్ పళ్ళు వరకు, అంటే కొంచెం మన పళ్ళు నుంచి కొంచెం యువతలకి ఇలా ఫుల్ లెంగ్త్లోను, అలాగే శారీ అంతా కూడా ఇలా కలిసిపోయింది పట్టేసి ఇక్కడ తెలుస్తుంది చూడండి. కుచ్చిళ్ళ వరకు హాఫ్ లెంగ్త్లో ఉంటాయండి. మీరు కట్టుకున్నప్పుడు కంప్లీట్గా కవర్ అవుతాయి. చాలా బాగుంటుంది. చక్కగా డైలీ వేర్ అయినా కట్టుకోవచ్చు, ఆఫీస్ వేరు, చక్క ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి. ఎందుకంటే ఇది పేరుకి సిల్క్ కోట, కానీ చూడగానే కాటన్ కోట లుక్ ఉంటుంది. అలాగే 1-2 వాష్లు పడిన తర్వాత కూడా కాటన్ కోట ఫీలే వస్తుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు మీకు హాయిగా అనిపిస్తుంది. లైట్ వెయిట్గాను హాయిగాను ఉంటుంది. లైట్ బ్లూ కలర్ అండి. కొంచెం డార్క్ బ్లూ, బ్లూ కూడా గ్రేయిష్ బ్లూ అట్లాంటి షేడ్ అనమాట. రెగ్యులర్ షేడ్ కాకుండా కొత్తగా ఉంది రంగు. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పళ్ళు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అట్లాగే ఈ బోర్డరు ముందు చెప్పినట్టుగా శారీ కింద వైపు అంతా కంప్లీట్గా ఉంటుంది. పళ్ళులో ఇలా వస్తుందండి. పైన బోర్డర్కి ఏమో కనిపించేంత మేర ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న పువ్వుల ప్రింట్ వస్తుంది. కొంచెం డార్క్ షేడ్లో వస్తున్నాయి బ్లౌజ్లో, అందుకని చాలా అందంగా ఉన్నాయి. అంటే చీర కన్నా కొంచెం డార్క్లో వస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. గ్రే కలర్ పళ్ళు అండి. గ్రే కలర్ పళ్ళు పైన జరీతోనూ అలాగే ప్లెయిన్ గ్రే కలర్ ప్యానల్స్ వస్తాయి. వాటిపైన ఈ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. లైట్ పింక్ కలరు, అట్లాగే ఒకలాంటి అది ఏమనాలో గ్రే కాదు, అట్లానే వైలెట్ కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్తో ప్రింట్ వచ్చిందండి. అట్లాగే ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు ప్యానల్ వస్తుంది పళ్ళు ఎడ్జ్లో. అదే కలరు బ్లౌజ్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుందండి. ఇది కూడా భలే అందంగా ఉంది చీర. బోత్ సైడ్స్ కూడా ఈ డార్క్ గ్రేప్ జ్యూస్ కలరే బోర్డర్, జరీ బోర్డర్గా వస్తుంది. ఆ బోర్డర్లో ఇట్లా గోల్డ్ జరీ మిక్స్ అయినట్టుగా
మీకు తెలుసు కదా టస్సర్ శారీస్కి ఎప్పుడు వచ్చే బార్డర్స్ ఎలా ఉంటాయో అదే విధంగా కలర్తో మిక్స్ అయిన జరీ బార్డర్ అనేది వస్తుంది. ఇక మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి, పొందూరు ఖాదీలో మన ఛానల్లో ఈ డిజైన్ కూడా మోస్ట్ ట్రెండింగ్. చూడండి, చెట్టు కింద జిరాఫీలు ఉన్నట్టుగా డిజైన్ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్, మల్టీ కలర్ థ్రెడ్ వ్యూతో చక్కటి జామ్దాని వీవింగ్ పళ్ళు, అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. తర్వాత ఈ పైన ఇవి చూడండి, ఈ బాతులు ఎంత బాగున్నాయి చూడండి. పళ్ళు ఎండ్ అయ్యేటప్పుడు చక్కగా ఒక పార్టీషన్ లాగా ఆ బాతులు ఇచ్చారు. సూపర్ బ్యూటిఫుల్ ఉంది. మంచి బేబీ పింక్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ అండి, సూపర్గా ఉంది అసలు. బ్లౌజ్ ఎప్పట్లాగానే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. టాజిల్స్ మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు. శారీ అంతా కూడా డైమండ్ బుటీ. పేస్టల్ కలర్ కోసం చూస్తున్నట్లయితే అసలు ఈ కలర్ వదిలిపెట్టొద్దండి, చాలా అందంగా ఉంది. చాలా దగ్గరగా ఉన్నాయి బుటాలు, చాలా రిచ్ లుక్ ఉంది శారీ. కలర్ కాంబినేషన్ అయితే అద్భుతంగా ఉంది. గ్రేకి రాణి పింక్ కాంబినేషన్ అండి, సూపర్ బ్యూటిఫుల్ కాంబినేషన్. చాలా డిమాండ్ ఉండే ప్యాటర్న్ అండ్ కాంబినేషన్ ఇది. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు వస్తుందండి. అట్లాగే సిల్వర్ జరీ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు. దాంతోపాటుగా ఇలా షోల్డర్ పళ్ళు కూడా ఉంటుంది చీరకి. ఇదిగోండి ఇక్కడ చూడండి, షోల్డర్ పళ్ళు కూడా ఉంటుంది. మిగిలిందంతా శారీ పైన వైపు కానీ కంప్లీట్ శారీ కానీ ప్లెయిన్ వస్తుందండి. ఈ ప్లెయిన్ పట్టు బోర్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా ఒక 3 ఇంచెస్ వరకు రాణి పింక్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. సేమ్ శారీ ఏ విధంగా ఉందో అదే విధంగా బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీలో మెయిన్ అట్రాక్షన్ కలర్ కాంబినేషన్ అండి, షోల్డర్ పళ్ళు రెండు కూడా చాలా బాగున్నాయి. మంచి ఆరెంజ్ షేడ్ అండి, బ్రైట్ ఆరెంజ్, చాలా బాగుంది. ఇది కూడా మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. చాలా చక్కగా అసలు సూపర్గా సెట్ అయిపోయినాయి కలర్ కాంబినేషన్స్ అయితే. అలాగే రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ అండి, దానిపైన ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డరు. ఇది పళ్ళు. పళ్ళు కూడా శారీ లాగానే సేమ్ వచ్చి చివర్లో ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది అంతే. బ్లూ కలర్ బ్లౌజు. బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా అసలు నిజంగా ఇది పేపర్ లాగా ఉందండి చీర, అసలు బరువే లేదు. శారీ అంతా ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, కొంచెం ఇంగ్లీష్ గ్రీన్ ఆ టైప్లో ఉంటుంది. షేడ్ చాలా బాగుంది కానీ పేరైతే ఇదిగోండి, ఎప్పుడైతే కొత్తగా ఉండి చాలా రేర్ కలర్స్ లాగా అనిపిస్తాయో అలాంటి కలర్స్కి పేర్లు చెప్పడానికి రాదు. కానీ ఖచ్చితంగా ఆ చీరలు మన దగ్గర ఉండవు, ఆ కలర్ మనకి ఇంతకు ముందు ఉండదు, ఎందుకంటే రేర్ కలర్ కాబట్టి. ఇదిగోండి ఒక ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పొచ్చు, నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళులో అయితే ఒక చిన్న బ్లూ కలర్ ప్యానెల్ ఉందండి. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో, నేవీ బ్లూ కలర్లో ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఫాలింగ్ క్రీపర్ లాగా ఉంటుంది. టర్న్ జారిపోయింది. ఇదిగోండి అసలు మేగడలాగా మెత్తగా భలే ఉన్నాయండి. లైట్ వెయిట్ కదా, ఇలా వేస్తే అలా వెళ్ళిపోతుంది. చాలా బాగుందండి చీర అయితే. ఇదిగోండి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. శారీ 3/4 వరకు ఉంటుంది. పైన ప్లెయిన్, రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది. బ్లాక్, డార్క్ వైన్ కలరు, క్రీమ్, ఇంగ్లీష్ గ్రీన్, అలాగే రాణి పింక్, ఈ కలర్స్తో చూడగానే చాలా అట్రాక్టివ్గా బ్రైట్గా అనిపించాలి అంటే ఈ చీర చూడండి, చాలా బాగుంది. అసలు డిజైన్ అంతా ఫ్లోరలే కానీ చాలా అందంగా కొత్తగా అనిపిస్తుంది. డిజైన్ ఇచ్చిన విధానం చాలా బాగుంది, ప్రింటింగ్ స్టైలు. అట్లాగే ఇదిగోండి బ్లౌజు రాణి పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదిగోండి పళ్ళు తర్వాత అంతా ఈ విధంగా ఉంటుంది. ఎంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్. ఇదిగోండి శారీ అంతా కూడా కుచ్చిళ్ళ దగ్గర ఫుల్ లెంగ్త్లో సెల్ఫ్ ప్రింట్ ఉంటుందండి. తర్వాత నీ లెంగ్త్ వరకునేమో ఇట్లా కాంట్రాస్ట్ ప్రింట్ వస్తుంది. ఇక్కడంతా కూడా డార్క్ వైన్ కలర్ ఉందండి చీర. పళ్ళులోనూ అక్కడక్కడ బ్లాక్ కూడా ఉంది కదా, కుచ్చిళ్ళలో మాత్రం మొత్తం డార్క్ వైన్ కలరు. శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ రాణి పింక్ ప్లెయిన్ బోర్డర్ అండి. ఇదిగోండి భలే ఉంది అసలు. కలర్స్ చాలా అందంగా ఉన్నాయి. లైట్ ఆరెంజ్ కలర్ అండి, లైట్ ఆరెంజ్ కలర్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇట్లా ప్యానల్స్ మధ్యలో వచ్చేసి డైమండ్ షేప్లో
లైన్స్ ఉంటాయి, జూట్ లైన్స్. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి అదే కలనేతలో బ్లౌజ్ కూడా వస్తుంది. పేస్టల్ కలర్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మధ్యలో అంతానేమో ఇట్లా ఒక 3 to 4 ఇంచెస్ శారీ కలర్ లైన్స్, ఇట్లా గ్రీన్ కలర్ లైన్స్ చాలా అందంగా ఉన్నాయి. పర్టికులర్గా పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం బ్యూటిఫుల్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి. లేదు నాకు డార్క్ కలర్ కావాలి అంటే కూడా చక్కటి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి. 4 అటు 4 ఇటు ఉన్నాయండి. నిజంగా ఇలా మనం ఎప్పుడూ చేయలేదనుకుంటా. ఎవరికి కావాల్సిన వాళ్ళు సందేహించకుండా కొనుక్కోవచ్చు. లైట్ పీచ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా ఈ 3 ఫ్లవర్ బంచెస్ అనేవి అక్కడక్కడ వస్తాయి. అలాగే మెరూన్ కలరు బార్డరు సిల్వర్ జరీతో కలిసి చిన్న నిజాం బార్డర్ వస్తుంది. శారీకి 2 వైపులా అదే ఉంటుంది. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పాటుగా ఈ 3 ఫ్లవర్స్ బంచెస్ కూడా 2 ఇచ్చారండి. అట్లాగే బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి మంచి మెరూన్ కలర్ పైన ఈ 3 ఫ్లవర్ బంచెస్ చిన్న సైజులో ఆల్ ఓవర్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది బ్లౌజు. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. లైట్ బ్లూ కలర్ అండి, చాలా లైట్ స్కై బ్లూ కలర్ లాగా ఉంటుంది. అదే కలర్లో కొంచెం డార్క్గా పళ్ళు వస్తుందండి. పళ్ళులో హాఫ్ సర్కిల్లో ఇట్లా కలంకారీ ప్రింట్ పీకాక్స్ వస్తాయి. అలాగే పళ్ళు అంతా సిల్వర్ జరీ లైన్స్ కూడా ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ లావెండర్ అండ్ లైలాక్ పింక్ ఫ్లవర్స్ వస్తాయండి. చాలా చాలా అందంగా ఉంది. పువ్వులు చాలా బాగా సెట్ అయ్యి బ్రైట్గా అనిపిస్తూ అట్రాక్టివ్గా ఉంది చీర. పళ్ళు కలర్లోనే 2 వైపులా బార్డర్ వస్తుందండి శారీకి. ఆ బార్డర్ పైన సిల్వర్ జరీతో చిన్న నిజాం బార్డర్ ఉంటుంది. క్యూట్ టెంపుల్స్తో చాలా ముద్దుగా చాలా అందంగా ఉంది బార్డర్. ఇది శారీ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. ఓన్లీ శారీనే ఉంటుంది. ఈ వీటిలో బ్లౌజ్ అనేది రాదు. ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా మల్టీ కలర్ చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయండి. ఇక శారీ విషయానికి వస్తే పైన కింద పెద్ద బ్లాక్ బోర్డర్ లాగా వస్తుందండి. అంటే శారీ ఒరిజినల్ కలర్ ఇది బ్లాక్. మధ్యలోనేమో మల్టీ కలర్లో హారిజాంటల్ లైన్స్ అనేవి వస్తాయండి. డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీకు అట్లాగే మల్టీ కలర్ బ్లౌజ్ ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చు. చీర మల్టీ కలర్స్ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సింపుల్గా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్చర్తో ఉంటుంది. డైలీ వేర్కి అసలు చాలా హాయిగా ఉంటుంది. మిడ్ సమ్మర్లో కట్టుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది. శారీలో బ్లౌజ్ మాత్రం రాదండి, ఓన్లీ శారీ వస్తుంది. ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి. ఈ కలర్ అయితే నాకు అసలు నిజంగా శాంతం చెప్పకుండానే కలర్ అయితే అని అంటున్నాను కదా. ఎందుకంటే నాకు ఈ కలర్ ఈ మధ్యకాలంలో అంత నచ్చేస్తుంది. ఏ ఫ్యాబ్రిక్లో వచ్చినా కూడా ఈ కలర్ ఎందుకో ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, అట్లాగే ఈ అస్సాం ఖాదీలో వచ్చినా నచ్చుతుంది, ఈ మల్జామ్దానీలోనూ నచ్చింది, తర్వాత ఇంకా కోటాలో జరీ కోటాలో వచ్చినా నచ్చేస్తుంది. ఎందుకో మరి కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. రెగ్యులర్ షేడ్ కాదు కదా, అందువల్ల అయ్యి ఉండొచ్చు. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి ఇట్లా 3 చెట్లు ఎడ్జ్లో లైన్స్తో ప్యానల్ వచ్చిందండి. అలాగే టాజిల్స్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, ఒక 3-4 కలర్స్తో ఇక్కడ బుటాలు అనేవి వస్తాయండి. ఎన్ని కలర్స్ వచ్చాయి? 3 కలర్స్. ఇలా జామ్దాని వీవింగ్ బుటాలు పళ్ళు దగ్గరలో ఒత్తుగా ఉంటాయండి. ఇలా దూరంగా ఉంటాయి. అదిగోండి వీవింగ్ అంతా యూటర్న్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర మాత్రమే థ్రెడ్ నాట్ లాగా అవుతుంది అన్నమాట. కింద ఏమీ ఉండదు మీకు, చాలా నీట్గా ఉంటుంది. అట్లాగే బార్డర్ వచ్చేసి కొంచెం గోధుమ కలర్లో ఒక 1/2 ఇంచ్ బార్డర్ 2 వైపులా వస్తుందండి. మంచి మస్టర్డ్ ఎల్లో అండి, తేట రంగు, చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా ఇక్కడ జరీ వచ్చేసి గోల్డ్ జరీ వచ్చి శారీలో కలిసిపోయిందండి. ఇంతకు ముందు శారీస్కి సిల్వర్ ఇచ్చారు కదా, ఇది గోల్డ్ ఇచ్చారు, చీరలో కలిసిపోయి అదొక అందం. అలాగే బ్యూటిఫుల్ టాజిల్స్, శారీ అంతా కూడా ఈ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇదే వర్క్తో రన్నింగ్లో వచ్చేస్తుంది. గోల్డ్ జరీ బార్డర్ వచ్చేసి ఒక వేలెడు ఎంత ఉంటుందండి.
ఒక 1 ఇంచ్ గ్యాప్ తర్వాత చిన్న లైను, పైన వైపు కూడా అదే విధంగా వస్తుంది. అసలు ఎంత బాగుందంటే చీర చెప్పడానికి ఇంకా మాటలు లేవు. సింధూరం కలర్లో డార్క్ షేడ్ అండి. ఇవి 3 పీసెస్ ఉన్నాయి. ఫస్టే ఈ కలర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కలర్ చాలామంది అడిగి మిస్ అయ్యారు. ఒకవేళ ఏదైనా హడావుడిలో ఉన్న వీడియో స్టార్టింగ్ అయినా చూస్తారు కదా, మిస్ అయిన వాళ్ళు కొనుక్కుంటారని ఫస్ట్ ఇది చూపిస్తున్నా. గ్రీన్ కలరు థ్రెడ్ వీవింగ్ బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో కొంచెం దగ్గరగా ఉంటాయండి. ముందే చెప్పినట్టుగా ఈ శారీస్కి బోర్డర్ కానీ డివైడెడ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఉండదు. శారీ లోపలంతా ఈ విధంగా వస్తాయి. 3 పీసెస్ రెడీ టు షిప్ ఉన్నాయి. మంచి గ్రీన్ కలర్ అండి, చాలా చాలా బాగుంది ఈ షేడ్ కూడా. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్, అలాగే బర్డ్ కూడా వచ్చింది. అదే ప్రింట్ శారీ అంతా కింది వైపు బిగ్ బోర్డర్ గాను పైన వైపు చిన్న బోర్డర్ గాను కంటిన్యూ అవుతుందండి. శారీ మధ్యలో వచ్చేసి ఫ్లోరల్ బుటీ ఉంటుంది. 2 వైపులా కూడా ఒక 1 ఇంచ్ జెరీ బోర్డర్ వస్తుందండి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. బేబీ పింక్కి క్రీమ్ కలర్ కలనేత అండి, చాలా చాలా బాగుంది చీర కూడా. బోర్డర్ వచ్చేసి బ్లూ కలరు లావెండర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, ఇక్కడ జరీతో డాబీ బోర్డరు, శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్, ఇవన్నీ కూడా 2 వైపులా వస్తాయండి. చాలా బాగుంది కూడా. శారీ అంతా ఇదే విధంగా ప్లెయిన్ ఉంటుంది, బ్లౌజ్ ఉండదు. లైట్ బిస్కెట్ కలర్కి క్రీమ్ కలర్ కలనేత అండి. చూడగానే స్కిన్ కలర్ లాగా అనిపిస్తుంది అన్నమాట. వీటిష్ స్కిన్ కలర్ లాగా ఉంటుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే మెరూన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో బోర్డర్ వస్తుంది. శారీకి 2 వైపులా అదే విధంగా ఉంటుంది. అలాగే జరీతో డాబీ బోర్డరు, శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్, ఇవన్నీ కూడా 2 వైపులా ఒకే విధంగా ఉంటాయి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, బ్లౌజ్ ఉండదు. నాకు పట్లంగా ఉండేది కాంబినేషన్. శనగపిండి ఎల్లోకి క్రీమ్ కలర్ కలనేత అండి, చాలా చాలా బాగుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే కలరు బోర్డర్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ లావెండర్ కాంబినేషన్లో 2 వైపులా బోర్డర్స్ వస్తాయండి. వాటిపైన సిల్వర్ జరీతో డాబీ బోర్డర్ ఉంటుంది. అలాగే బోర్డర్ 2 వైపులా కూడా శారీలో కలనేతగా టెంపుల్ బోర్డర్ వస్తుందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ప్లెయినే ఉంటుంది, బ్లౌజ్ ఉండదు. ఇది కూడా లైట్ సపోటా కలర్కి క్రీమ్ కలర్ కలనేత కదా, అవును లైట్ సపోటా కలర్. ఎంత క్లాస్గా ఉందంటే చీర, సూపర్ డిగ్నిఫైడ్ లుక్ వస్తుందండి చీర కట్టుకుంటే, చాలా బాగుంది. గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు, అలాగే 2 వైపులా ప్యారెట్ గ్రీన్ అండ్ ఆకుపచ్చ, నార్మల్ ఆకుపచ్చ ఆ కలర్తో బోర్డర్ వస్తుంది. శారీకి 2 వైపులా అదే విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ బోర్డర్ కూడా చీరలో కలనేతగా 2 వైపులా వస్తుందండి. జరీతో డాబీ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుందండి. ఈ శారీలో బ్లౌజ్ ఉండదు.